2030 నాటికి మలేరియా రహిత లక్ష్య సాధనలో భారతదేశం ఉందని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం అన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని బీసీ కాలనీలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని బీసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే మరియు మలేరియా మాసోత్సవాల కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం హాజరయ్యారు. నందులపేట వైద్యాధికారి డాక్టర్ బీబీ జాన్, డాక్టర్ పాల్రాజ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు, స్థానిక మలేరియా ఫైలేరియా యూనిట్ సిబ్బంది సహకారంతో బీసీ కాలనీలో ఫ్రైడే డ్రైడే మరియు అవగాహన ర్యాలీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం మాట్లాడుతూ భారతదేశంలో 2027 నాటికి జీరో మలేరియా కేసులు ఉండాలని, 2030 నాటికి మలేరియాని మన దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలని అందులో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వారానికి ఒక్కసారైనా నీటి నిల్వలను మార్చుకోవాలని తెలిపారు. నందులపేట వైద్యాధికారి డాక్టర్ బీబీ జాన్ మాట్లాడుతూ మలేరియా జ్వరం ప్లాస్మోడియం అనే జీవి వలన వస్తుందని, ఒకరి నుంచి ఒకరికి దోమకాటు వలన వ్యాప్తి చెందుతుందని, ప్రజలు దోమకాటు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సహాయ మలేరియా అధికారి చెరసాని ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ నీటి నిల్వలు ఉంటాయో అక్కడ దోమలు గుడ్లు పెడతాయని, తద్వారా తమ సంతతిని పెంచుకుని జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయని తెలిపారు. ఎవరైనా జ్వర పీడితులు ఉన్నట్లయితే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా పరీక్షలు చేయించుకుని మందులను తీసుకోవాలని తెలిపారు. అనంతరం బీసీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మలేరియాపై అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ పాల్రాజ్, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ రాధిక సహాయ సహకారాలతో నర్సింగ్ విద్యార్థులకు మలేరియా జీవిత చక్రాన్ని, మలేరియా వ్యాధి లక్షణాలను, అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి కంటా ఉమాకాంత్, తెనాలి రూరల్ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దాసరి మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, శివరామ ప్రసాద్, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, భాషిత్, నందులపేట సచివాలయ హెల్త్ సెక్రటరీ కొండమ్మ, శానిటరీ ఇన్స్పెక్టర్ వై అనుపమ, శానిటరీ సెక్రటరీ వడ్లమూడి విజయ్ చందర్, బాబురావు, ఆశా కార్యకర్తలు, శానిటరీ సెక్రటరీ, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మెయిన్ మనకి ఈ రోజుని మనకంటే ఈ నెలలో ఈ మాసాన్నంతా కూడా మనం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజుని కార్యక్రమం పట్టుకుని చేయటం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాం. దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏమిటి, అవి ఏ రకంగా మనకి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి, ఆ వ్యాపించిన వాటిని మనం ఏ రకంగా అడ్డుకోగలం అనే విషయం మీద మనకి ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా దోమ యొక్క లైఫ్ సైకిల్లో 4 స్టేజులు ఉంటాయి. అది 1 గుడ్డు, 2 లార్వా, 3 ప్యూపా, 4ది ఎమాగో దశ. దీంట్లో ఫస్ట్ 3 దశలైన గుడ్డు, లార్వా, ప్యూపా, ఈ 3 దశలు కూడా మనకి వాటర్లో నిలకడగా, అంటే ఇటు అటు కదలలేకుండా నిలకడగా నిల్వ ఉన్న వాటర్లోనే మనకి దోమ గుడ్డు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈ 3 స్టేజ్లు నీటిలోనే మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది. పెద్ద దోమ అయిన తర్వాత అది గాలిలో ఎగురుతూ ఉంటుంది. పెద్ద దోమల్ని చంపాలంటే మనకి కొంచెం కష్టతరమైన బాధ్యత. రెండోది, మన ఇంటి లోపల అయితే మన మనీ ప్లాంట్లను పెంచుతూ ఉంటాము. నీళ్ళ బుడ్డి పెట్టి దాంట్లో మనీ ప్లాంట్ పెంచుతూ ఉంటాము. ఆ నీళ్ళలో కూడా మనకి దోమ పెరుగుతూ ఉంటుంది. ఫ్రిడ్జ్ వెనకాల ఐస్ కరిగిపోయిన తర్వాత వాటర్ కలెక్షన్ ట్రే అని ఉంటుంది. ఆ ట్రేలో కూడా మనకి దోమల పెరుగుదల ఉంటుంది. ఏసీ ఉన్నట్లయితే ఏసీ వెనకాల వచ్చి వాటర్ కలెక్షన్ టబ్బులో కూడా మనకి ఈ దోమలు పెరుగుతూ ఉంటాయి. ఇటువంటి ప్రదేశాలన్నీ కూడా మనం వారంలో ఒకరోజు ప్రతి శుక్రవారం శుభ్రంగా మన ఇల్లు నీట్గా ఉండించుకుని ఆ నీటి నిల్వలని, పాత నీటి నిల్వలను తొలగించుకుని ఒక పూట ఎండలో ఉండిపెట్టి సాయంత్రం కొత్త నీరు చేర్చుకున్నట్లయితే మనం ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని, దోమలు ఎలా పుడతాయి, ఎలా పెరుగుతూ ఉంటాయి, దాంతోపాటు వాటిని మనం ఎలా నివారించవచ్చు, వాటిని మనం ఆపడం ఎట్లాగా అనేది దాంట్లో భాగంగా మనం ఏవైతే నీటి తొట్లు కానీ లేకపోతే నీటి నిల్వలు ఉంటాయి మన ఇళ్లలో,
ఏసీస్, కూలర్స్ వాటిలో ఉండే నీటి నిల్వల్ని మనం ముందుగానే నీళ్ళని బోర్లించేసేయడం, నీళ్ళు లేకుండా చూసుకోవడం, డ్రైగా ఉంచుకోవడం చేసుకోవాలి. అందుకే మనం ఫ్రైడే డ్రై డే అంటున్నాం, ఎందుకంటే డ్రైగా మార్చుకుంటున్నాం కాబట్టి. నీళ్లు అనేవి లేకుండా శుభ్రంగా పొడిగా మార్చేస్తున్నాం వస్తువుల్ని. కొబ్బరి బోండాలు ఉంటాయి, చాలామంది ఇళ్లలో కొబ్బరి బోండాలు తాగేసి పక్కన పెట్టేస్తుంటారు, దాంట్లో కూడా నీటి నిల్వలు వస్తాయి. ముఖ్యంగా ఈ దోమలు అనేవి పెరగడం అనేది ఫ్రెష్ వాటర్లోనే ఎక్కువగా పెరుగుతుంటాయి. మన ఇంటి చుట్టుపక్కల మురుగు నీరు ఏదైతే ఉందో అది అట్లానే ఉండడం, పారకుండా అట్లా ఉన్నప్పుడు ఈ దోమలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి వాటిని. కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుని మురుగునీరు ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆ మురుగునీరు అక్కడ అట్లానే ఉండిపోవడం వల్ల దోమలు ఎక్కువగా పెరిగి మనకి వస్తుంటాయి. చాలామంది కుట్టిన వెంటనే మీకు ఎక్కువ వాపు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ వాపు రావడానికి కారణమైన దోమ ఏదైతే ఉందో అది మురుగునీటి దోమ.